పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ ఫోన్ వాడేవాళ్లే. వాడడం ఏంటి, ఒక రోజులో 20 గంటలు ఫోన్లోనే మునిగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఫోన్ ఎక్కువగా వాడితే కళ్ళు పాడవుతాయి, రేడియేషన్ల వల్ల క్యాన్సర్లు వస్తుంది అని అందరికీ తెలుసు. హెచ్చరించినా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్వే కూడా ఫోన్ల వల్ల అనేక అనర్థాలున్నాయని చెప్పకనే చెప్తోంది. చైనాలోని గ్వాంగ్జౌలో సదరన్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జియాన్ హుయ్ క్విన్ 12 ఏళ్ల పాటు ఒక పరిశోధన చేశారు. యూకే బయోబ్యాంక్ నుంచి 37 నుంచి 73 సంవత్సరాల వయసు గల 2,12,046 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరంతా 12 ఏళ్లుగా మొబైల్ వాడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఒక సంవత్సరంలో వారానికి ఎన్ని గంటలు ఫోన్లో మాట్లాడుతున్నారు అనే సమాచారాన్ని సేకరించారు. ఇక ఈ 12 ఏళ్ల తర్వాత అధ్యయనంలో పాల్గొన్న వారిని పరిశీలించినప్పుడు వారంలో గంటలోపు మాట్లాడే వారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 8% ఎక్కువగా ఉందని తేలింది. 3 గంటల పాటు ఫోన్లో మాట్లాడే వారికి 13%, 6 గంటలు మాట్లాడే వాళ్ళకి 16%, 6 కన్నా ఎక్కువ గంటలు మాట్లాడే వారికి 25% హై బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక జన్యుపరమైన సమస్యలు ఉన్న వారిలో హై బీపీ 33% అధికంగా ఉంటుందన్నారు. మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ తక్కువ స్థాయిలో విడుదలవుతుంది. ఈ ఎనర్జీ ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయితే రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెపోటు, పక్షవాతానికి దారితీస్తుంది. దీనివల్ల ప్రపంచంలో అనేక మంది అర్ధాంతరంగా చనిపోతున్నారు. ఫోన్లో మాట్లాడకుండా ఉండడం కష్టమే కాబట్టి వీలైనంత వరకు మాట్లాడే సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫోన్ మాట్లాడడం కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి.